బొమ్మలు గీయటం ఆ అమ్మాయికి కుంచెతో పెట్టిన విద్య. 3 ఏళ్లకే కుంచెపట్టి వివిధ ఆర్టులలో ప్రావీణ్యం కనబరిచి ప్రముఖులని అబ్బురపరిచింది. కేవలం పెన్సిల్తోనే కాన్వాస్పై సజీవ చిత్రాలను ఆవిష్కరించి మాయ చేసేస్తోంది ఆ కళాకారిణి. కళ్ళ ఎదుటే ఉన్నారేమో అనిపించేలా ప్రముఖుల చిత్రాలు గీసేస్తూ ఆహా అనిపిస్తోంది. కళాకారులు గొప్ప సత్కారంగా భావించే మహానంది అవార్డును అందుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి చిన్న వయసులోనే చిత్రకళలో విశేష ప్రతిభతో అలరిస్తున్న ఆ యువ చిత్రకారిణి ఎవరో చూసేద్దామా? అమ్మా నాన్నలను చూసి చిన్నతనంలోనే చిత్రలేఖనంపై మమకారం పెంచుకుంది యువతి. వారి శిక్షణలోనే వివిధ ఆర్ట్స్లలో నైపుణ్యం సంపాదించి చిత్రకళలో తనకంటూ ఒక ప్రత్యేకత సంపాదించుకోవాలని తపిస్తోంది. చదువుల్లో రాణిస్తూనే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పోటీల్లో అవార్డులతో సత్తా చాటుతోంది. తల్లికి తగ్గ తనే అనిపించుకుంటూ అమ్మ సాధించిన మరుసటి ఏడాది మహానంది పురస్కారం కైవసం చేసుకుంది. పెన్సిల్తో పేపర్ పైన శ్రద్ధగా బొమ్మ గీస్తున్న ఈ యువతి పేరు మేడా సింధుశ్రీ. స్వస్థలం విజయవాడ. తల్లిదండ్రులు రజని, సతీష్లు ఇద్దరూ చిత్రకారులే కావడంతో 3 ఏళ్ల నుంచే బొమ్మలు వేయటం మొదలుపెట్టింది. వారి ప్రోత్సాహం, నిరంతర సాధనతో అనతి కాలంలోనే వివిధ ఆర్ట్లలో ప్రావీణ్యం సంపాదించింది. ప్రస్తుతం డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది సింధుశ్రీ. ప్రముఖ క్రియేటివ్ క్రాఫ్ట్ టీచర్గా పేరుగాంచిన తల్లి రజనీ మార్గనిర్దేశంలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో మంచి నైపుణ్యం సాధించింది సింధుశ్రీ. తండ్రి దగ్గర పెయింటింగ్, పేపర్లతో క్వెల్లింగ్ వర్క్స్ చేయడం నేర్చుకుంది. అమ్మా నాన్నలే తనకు మొదటి గురువులని, వారి వల్లే చిత్రలేఖనంలో రాణిస్తున్నానని అంటోంది సింధుశ్రీ. చూశారుగా, ప్రముఖ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని, సినీ నటి సాయి పల్లవి చిత్రాలను ఎంత చక్కగా గీసిందో. ఆర్ట్ అండ్ క్రియేటివ్ క్రాఫ్ట్ వర్క్స్తో పాటు మండాలా ఆర్ట్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, గ్లాస్ పెయింటింగ్, పెన్సిల్ పోర్ట్రైట్, స్టిల్ లైఫ్ పెయింటింగ్, కొలాజ్ ఆర్ట్స్లోనూ రాణిస్తోంది సింధుశ్రీ. వీటితో పాటు ల్యాండ్స్కేప్ ఆర్ట్, రియలిస్టిక్ పెయింటింగ్లు వేస్తూ పలువురి ప్రశంసలు పొందుతోంది. తల్లిదండ్రులతో పాటు గురువులైన శ్రీనివాస్, ఎస్పీ మల్లిక్ల సహకారం వల్లే ఇది సాధ్యమైందని చెబుతోంది సింధుశ్రీ. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మాంటిసోరీ కాలేజ్లో బీపీటీ చేస్తున్నాను. డాడీ, మమ్మీ ఇద్దరు ఆర్టిస్టుల వల్ల నేను ఆర్టిస్ట్ అయ్యాను. మమ్మీ ఆస్ట్రోజన్ కంపెనీలో ఆర్ట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు. డాడీ ఆటోనగర్లో మెకానికల్ ఇంజనీర్. డాడీ నా చిన్నప్పటి నుంచి ఫ్రీ టైం ఉన్నప్పుడల్లా డాడీ నాకు నేర్పిస్తూ ఉండేవాళ్ళు. పెయింటింగ్స్ అవన్నీ కూడా అన్ని ఆర్ట్స్ డాడీ, మమ్మీయే నేర్పించారు. నేను ఎక్కడ బయట నేర్చుకోలేదు. పెద్ద అయ్యాక మమ్మీ స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్లో క్రాఫ్ట్ టీచ్ చేసేవాళ్ళు. అప్పుడు స్ఫూర్తి సార్ నా ఆర్ట్ చూసి సార్కి నచ్చి ఇంకప్పటి నుంచి సార్ ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈవెంట్స్ అన్నిట్లో కూడా సార్ సపోర్ట్ వల్లే నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. చాలా ప్రైజెస్ సార్ వల్లే వచ్చాయి. ఇప్పుడు లోవర్ అండ్ హయ్యర్ ఎగ్జామ్స్ రాసి టీటీసీ కూడా చేస్తున్నాను. స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్, ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్, జాషువా సాంస్కృతిక వేదిక వంటి సంస్థల ప్రోత్సాహంతో ప్రపంచ మహిళా దినోత్సవం, ఉగాది వేడుకలు, ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం, ఆర్ట్ ప్యారడైజ్ వంటి ఆర్ట్ ఈవెంట్లలో పాల్గొని ప్రశంసా పత్రాలు, బహుమతులను పొందారని చెబుతోంది సింధుశ్రీ. చిత్రలేఖనం, క్రియేటివ్ క్రాఫ్ట్స్, పేపర్ క్విల్లింగ్లలో తన ప్రతిభ గుర్తించి తెలుగు వెలుగు సాహితీ వేదిక మహానంది జాతీయ స్థాయి పురస్కారం ఇవ్వటం జీవితంలో మరపురాని అనుభూతిగా నిలిచిపోతుందని అంటోంది మేడా సింధుశ్రీ. తల్లి రజనీ సాధించిన ఏడాది వ్యవధిలోనే తనకు ఈ అవార్డు రావడం రెట్టింపు ఆనందాన్ని కలిగిస్తోందని చెబుతోంది. తన కాళ్ల మీద తాను నిలబడాలనే ఉద్దేశంతో సింధు ఆర్ట్స్ను మొదలుపెట్టింది సింధుశ్రీ. ఖాళీ సమయాల్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఆర్డర్లు తీసుకుని సంపాదిస్తూ కాలేజీ ఫీజులు, అవసరాలకు సంపాదించుకుంటోంది సింధుశ్రీ. పూర్తి సార్ నాకు చాలా సపోర్ట్ చేశారు. 6th క్లాస్ నుంచి సార్ చాలా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఎప్పుడు ప్రతి ఈవెంట్లో వెనుకుంటూనే ఉంటారు. సార్ సపోర్ట్ వల్ల నేను చాలా ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేశాను. ఈ ఆర్ట్ వల్ల నా కాలేజ్లో కూడా నాకు చాలా పేరు వచ్చింది. ఫ్యూచర్లో నేను ఫిజియోథెరపిస్ట్ అవ్వాలనుకుంటున్నాను.
దాంతో పాటుగా ఈ ఆర్ట్స్లో కూడా ఒక హై రేంజ్లో వెళ్ళాలనుకుంటున్నాను. వెల్ నోన్ ఆర్టిస్ట్గా అవ్వాలనుకుంటున్నాను. కుమార్తె చిత్రలేఖనంలో వివిధ పురస్కారాలు, బహుమతులు పొందడం ఎంతో ఆనందాన్ని ఇస్తోందని సింధుశ్రీ తల్లిదండ్రులు రజనీ, సతీష్లు చెబుతున్నారు. మా పాప చిన్నతనం నుంచి బాగా 3 ఏళ్ల వయసు నుంచి గ్రహించాం. ఆ బొమ్మలు వేయటం అనేది బాగా ఇంట్రెస్ట్తో ఉంటాం. దాన్ని గ్రహించి అలా ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టాం. ఆర్ట్స్ అవన్నీ వాటికి సంబంధించి అన్ని అందిస్తూ ఉంటుంటే ఇలా ఈ విధంగా ఈరోజు వరకు నంది అవార్డు వరకు అందుకోగలిగింది. చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ వైద్య సేవల్లో ఈ ఆర్ట్స్లో బాగా ముందుకు రావాలని, సహాయం చేయాలని మాత్రం కోరుకుంటాను నేను. తనకి చిన్నప్పటి నుంచి ఆర్ట్స్ అన్నా క్రాఫ్ట్స్ అన్నా చాలా ఇష్టం. మా వారు కూడా వేస్తూ ఉంటారు. నన్ను కూడా చూస్తూ తను ఏదో ఒకటి చేస్తూ ఉండేది. ఇంకా అలాగే ఎంకరేజ్ చేసాము. తను చదువులో ముందుంటూనే ఫైన్ ఆర్ట్స్లో కూడా తను అన్నీ చేయగలదు. పెయింటింగ్ చేస్తుంది, డ్రాయింగ్ చేస్తుంది, క్లాసికల్ డ్యాన్స్ నేర్పించాము. ఇంకా అట్లా క్లేతో కానీ, జ్యువెలరీ కానీ, ఆఖరికి మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ కూడా చేస్తుంది. పోయినసారి 2023లో నాకు మహానంది అవార్డు వచ్చింది. నేను పేపర్ క్విల్లింగ్లో ఆర్ట్ బాగా చేస్తానని. తనకి 2024లో వచ్చింది, 1 ఇయర్ గ్యాప్తో. నాకు వచ్చినప్పుడు అవార్డు ఆ ఆనందం కన్నా మా పాప తీసుకున్నప్పుడు అసలు నాకు చాలా ఆనందం అనిపించింది. మహానంది అవార్డు తనకి ఎంతో ఉత్సాహాన్నిచ్చిందని, ఈ స్ఫూర్తితో చిత్రకళతో మరింత గుర్తింపు సాధించేందుకు కృషి చేస్తానని చెబుతుంది సింధుశ్రీ. చదువుల్లో రాణించి భవిష్యత్తులో ఫిజియోథెరపిస్ట్ కావాలని కోరుకుంటోంది. 3 ఏళ్ల వయసు నుంచే ఆ చిన్నారికి చిత్రలేఖనం అంటే ఆసక్తి కలిగింది. ఆ ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు మరింత ప్రోత్సహించారు. తల్లిదండ్రులు కూడా చిత్రలేఖనంలో రాణిస్తుండడంతో అమ్మాయి ఈరోజు అనేక అవార్డులని కైవసం చేసుకుంటుంది. భవిష్యత్తులో వైద్య రంగంలో రాణించడంతో పాటు చిత్రలేఖనం కూడా పేదలకు నేర్పిస్తానని చెబుతోంది. విజయవాడకు చెందిన సింధుశ్రీ. కెమెరామెన్ స్వామితో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.